వాళ్ళు సీజేపీ ఆందోళన ప్రారంభమైంది మొదలుకొని మొత్తం బూమరాంగ్ నిర్ణయాలు అవుతున్నాయి అవి. అంటే ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు? ఎవరైనా సరే, ఈయన మీనని తీసుకున్నా, మిశ్రా ఎప్పుడు తీసుకున్నా. కూడా ఒక నిష్కల్మషంగా రాజ్యాంగ పరిధిలో పనిచేసే వ్యక్తులు ఆ రాజ్యాంగ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటేనేమో అవి కరెక్ట్ ఉంటాయి, అందరు అభిమానిస్తారు, ఆదరిస్తారు. ఒక రివెంజ్ మెంటాలిటీతోని, ఒక హేట్రెడ్తోని, ఒక కోపంతోని, విచక్షణ కోల్పోయి నిర్ణయాలు తీసుకుంటే ఇట్లాగే ఉంటాయి, అన్ని బూమెరంగా అవుతాయి. ఒకదానికి ఒకటి. కానీ మనము ఈ 12.5 సంవత్సరాల కాలంలో జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తును ఒక ప్రశ్నార్థకంగా చౌరస్తాకు తీసుకొచ్చినాయి అని అక్కడక్కడ అంటున్నారు. అది నిజమేనా? అంత ఉంటుందా? అకస్మాత్తుగా 3 నెలలనే అంత హేట్రెడ్ రాదు, కానీ జరుగుతున్న పరిణామాలన్నీ ఒకటికొకటి జోడించినప్పుడు రాబోయే రోజులు కొంచెం గడ్డు రోజులే బీజేపీ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ ఎదురు దెబ్బలు మామూలుగా ఉండవు మన, ఎందుకంటే యూత్ డామినేటింగ్ కంట్రీ ఇది, ఎక్కువ మంది యూత్ ఓట్స్ ఉన్న దేశం ఇది. కాబట్టి ఫస్ట్ మోడీని అధికారంలోకి తీసుకొచ్చింది కూడా యూతే. అప్పుడు ఒక కోణంలో తీసుకొచ్చారు, ఇతను గుజరాత్ను బాగా డెవలప్ చేశాడు. రెండోసారి తీసుకొచ్చినప్పుడు ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అవినీతి లేదు, ఈయన దగ్గర అవినీతి లేదు అనేది. మూడోసారి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే చాలా తక్కువ వచ్చినాయి సీట్లు, 240కే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పుడు ఏంటంటే మోడీ ఏం చేయలేకపోతున్నాడు కదా ఈ దేశంలో, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన, అంటే ఆయన చెప్పిండు స్వయంగా, నేను బ్లాక్ మనీని తీసుకొస్తా 13 లక్షల కోట్లు అన్నాడు. బ్లాక్ మనీ రాకపోగా 13 లక్షల కోట్ల ఈ లోన్స్ను నిరర్ధక ఖాతాల కింద రిజర్వ్ బ్యాంకులో పెట్టేశాడు. అలా మన తెలుగు మహానుభావులు కొందరు ఉన్నారు, 20,000 కోట్లు, 30,000 కోట్లు, అవి నిరర్ధక ఖాతాలు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు? ఒక ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నాయన్నాడు, ఒక ఆయన చనిపోయాడు, ఉన్నారు కొంతమంది ఉన్నారు అందులో. అంటే ఒకప్పుడు తెలంగాణను ఆపిన గొప్ప వాళ్ళు, వాళ్ళు ఏంటంటే బిజినెస్ని పక్కకు పెట్టి తెలంగాణను ఎట్లా ఆపాలనే దాని మీద, శ్రీకృష్ణ కమిటీది ఎట్లా రిపోర్టును మ్యానిపులేట్ చేయాలనే దాని మీద బాగా దృష్టి పెట్టి వాళ్ళ బిజినెస్ అన్ని సంకనాకిపోయినాయి. పోయి ఎటుగాని పరిస్థితికి నెట్టబడ్డారు. ఒక ఆయన దివాలా తీసి అందరిని అప్పడుగుతాడు, ఎవరు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ను తన ఇంట్లో పెట్టుకొని రాయించి దావతులు ఇచ్చిన వ్యక్తి ఇవాళ ఎవరైనా దొరికితే 10 లక్షలు ఇవ్వండి అని అప్పడుగుతాడు. ఇంకొక ఆయనే లాపత్తా, ఆయనే నేను ఈ తెలంగాణ ఇస్తే సన్యాసం తీసుకుంటా అని పోయిండు, లాపత్తా, అడ్రస్ లేడు. ఇంకొక ఆయన చనిపోయాడు, ఇంకొక ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టబడ్డాడు, ఇంకొక ఆయన చాలా దేశాల్లో బ్లాక్ లిస్ట్లో పెట్టబడ్డాడు. వీళ్ళంతా టాప్ కాంట్రాక్టర్స్గా చెల్లమని అయిన వాళ్ళు. అంటే ఒక మంచి లక్ష్యాన్ని ఆపడానికి వాళ్ళ బిజినెస్లు పాడైపోతున్నా కూడా పట్టించుకోలేదు వాళ్ళు. వీళ్ళంతా వేల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టిన వాళ్ళు. మనకు వాళ్ళు తెలుసు, నీరవ్ మోడీ తెలుసు, కింగ్ ఫిషర్ మల్యా తెలుసు, కానీ ఇక్కడ మన వాళ్ళు కూడా చాలామంది ఆ లిస్టులో ఉన్నారు. 13 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తుల కింద వాళ్ళు తీసుకున్న అప్పులన్నీ కూడా బ్లాక్ లిస్టులో పడిపోయినాయి తప్ప రికవరీ చేయలేని పరిస్థితికి నెట్టబడ్డాయి. అంత ప్రజల మీదే పడుతుంది ఆ భారం అంతా కూడా. సో అట్లా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భం ఏదో సార్, గుజరాత్ మోడల్ అభివృద్ధి చేస్తా అనుకున్నప్పుడు నిజంగా నా దాంట్లో ఒక 20% అన్న నరేంద్ర మోదీ పుష్కర కాలంలో చేయగలిగినట్లు మీకు అనిపించిందా? నేను నరేంద్ర మోడీ గురించి మీరు పాజిటివ్గా చెప్పమంటే నేను చాలా చెప్తాను, బట్ యూత్కి అవన్నీ పట్టవు కదా. యూత్కి ఏమంటే బ్లాక్ మనీని ఆపలేకపోయాడు, డిమానిటైజేషన్ చేసి ఏం సాధించిండో చెప్పలేదు. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో జిఎస్టీ ఎకానమీని పెంచింది, బట్ అది చెప్పాలి కదా, ఏ స్టేట్లలో నేను చేసిన దానివల్ల ఎంత బెనిఫిట్ అయిందని చెప్పుకోలేని పరిస్థితి. మూడోది ఏంటంటే ఆయన పీరియడ్లో సైనిక శక్తి ఎదిగింది, ఎకానమీ కంట్రీ వైడ్గా ఒక మాట పాజిటివ్గా చెప్పాలనుకుంటే రష్యాది గ్రోత్ రేటు జీడిపిలో 2% కూడా లేదు లాస్ట్ 12 ఇయర్స్లో. అమెరికాది 3% 1-2 సార్లు టచ్ అయింది, బట్ మోడీ కాన్స్టెంట్గా 6.5% గ్రోత్ రేట్ చూపెట్టగలిగాడు. అంటే అగ్రరాజ్యాలతోని పోటీపడి ఎకానమీని ముందుకు తీసుకుపోవడంలో, సరే అది క్రెడిట్ మనం పివి నరసింహరావుకి ఇద్దామా, మన్మోహన్ సింగ్కి ఇద్దామా, కానీ ఆ వేగాన్ని మాత్రం ఆయన కొనసాగనిస్తున్నాడు. రైతుల విషయానికి వచ్చినప్పుడు పూర్తిగా బ్లాక్ లిస్ట్లో వేయచ్చు మోడీని, టోటల్ మైనస్. ఇక్కడ జొన్నలకే డిమాండ్ లేదంటే ఇంపోర్ట్ చేసి ఇంకా తక్కువ ధరకి ఇస్తానంటాడు. ఇక్కడ రైతులు సూసైడ్ చేసుకునే పరిస్థితి. పెట్రోలియం కానీ, సహజ వాయువు కానీ,
ఇట్లాంటి వాటిలల్లో ఘోరంగా ఫెయిల్ అయిపోయాడు. ఏం ఒత్తిళ్ళకు లోనైండో ట్రంప్ ఏం చెప్తే అది వినే పరిస్థితికి నెట్టబడ్డాడు. ఫారిన్ పాలసీల్లో ఘోరంగా విఫలమైండు. యుద్ధాలను ఆపలేకపోయాడు. కనీసం మన దగ్గర విశాఖపట్నంలో నావికా పరేడ్కు అటెండ్ కావడానికి వచ్చిన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోతూ ఉంటే శ్రీలంక దగ్గర వాళ్ళని ముంచేస్తే కూడా కనీసం కండోలెన్సెస్ చెప్పలేని పరిస్థితి. అంటే ఒక ఇండిపెండెంట్ స్వభావాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఎంత సైనిక శక్తిగా ఎదిగినా కూడా ట్రంప్ అదుపాజ్ఞంలో ఉన్నాడు అనేది ఒక మెసేజ్ అయితే ప్రజల్లోకి బలంగా పోయింది. ఇవన్నీ కూడా మోడీకి యూత్లో ఒక ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చినాయి. కేవలం అవినీతికి పాల్పడతలేడనే దాంతో మనం ఈయనను ఎక్స్క్యూజ్ చేద్దామా అంటే అదాని పెరిగిన తీరు యూత్ నచ్చడం లేదు. ఇప్పుడు ఆయన కరప్షన్ చేస్తలేడు, కానీ అదానిని పెంచుతున్నాడు కదా, అందరినీ దొక్కేసి అదానిని అంబానీని పెంచుతున్నాడు కదా. ఇంకోటి ప్రజల జీవన ప్రమాణాలు మరి ఆ మేరకు పెరిగినాయంటే పెరగలేదు. ఆయనే ప్రజల ఖాతాల్లో జనతా ఖాతాలు ఓపెన్ చేశాడు కదా, ఇవన్నీ ఖాతాలకు డబ్బులు రాలేదు, జన్ధన్ ఖాతాలకు డబ్బులు రాలేదు. రెండవది అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు, కోట్లు ఉన్నాయి అనుకుంటా, ఏ ఉద్యోగం ఎవరికి రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్లో రొటీన్గా పడేటే పడుతున్నాయి తప్ప అదనంగా క్రియేట్ చేసినవి లేవు. ఏ రకంగా కూడా నిరుద్యోగులను సంతృప్తిపరిచింది లేదు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఈ కంటిన్యూగా వచ్చిన ఈ మోడీ ప్రభుత్వంలో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు పాజిటివ్స్ నెగటివ్స్ ఉన్నా కూడా యూత్ నా నెగటివ్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మీరు కేసీఆర్ గురించి చాలా బాగా చెప్తుంటారు కదా. ఒక మంచి అవకాశం నరేంద్ర మోదీకి వచ్చింది, ఒక మంచి అవకాశం కేసీఆర్కి వచ్చింది. ఎవరు ఇద్దరిట్లో సద్వినియోగం చేసుకున్నారు? మనం నిష్పక్షపాతంగా దీన్ని ఇద్దరు చేసుకున్నారు. అంటే ఏ మాట కామాట చెప్పాలి. ఇప్పుడు థర్డ్ ఎకానమీగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటంటే $27 బిలియన్, అంతే, 2700 కోట్లు, చాలా చిన్నది. ఇవాళ ఎంత తెలుసా? 3.96 ట్రిలియన్స్. అది అమెరికన్ డాలర్స్. 3.96 బిలియన్స్ అమెరికన్ డాలర్స్. అంటే 4 ట్రిలియన్ ఎకానమీకి పోతున్నది. మోడీ డ్రీమ్ ఏంటంటే 5 ట్రిలియన్ తీసుకుపోవాలని. అయితే ఆ 4 ట్రిలియన్ ఎకానమీ తీసుకుపోవడానికి ఈయన పీరియడ్లోనే 12 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ డబుల్ అయింది. తర్వాత గ్రోత్ రేట్ 6.5 భారతదేశానికి రావడం అనేది కూడా ఇట్స్ వండర్. చైనా లేదంతా. చైనా 4.5 ఉంది, రష్యా 1.5 ఉంది, అమెరికా 2.5 ఉంది యావరేజ్ ఇస్తే 12 సంవత్సరాల్లో. చైనా 4.5 ఉంది, బట్ మోడీ 6.5 ఉంది. మరి కేసీఆర్ 12.5 ఉంది. చంద్రబాబు జగన్ కలిపి కూడా 10.5 ఆంధ్రది. బట్ దేశానికంటే రష్యా, చైనా, అమెరికా కంటే ఆంధ్ర బెటర్. ఆంధ్ర కంటే తెలంగాణ ఇంకా బెటర్, డబుల్ బెటర్ మీరు చెప్పిన ప్రకారం. కాబట్టి ఒక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కానీ సైనిక శక్తిని 90% మనం విదేశాల మీద ఆధారపడకుండా ఇవాళ పాకిస్తాన్ పోయి అక్కడ డైరెక్ట్ అటాక్ చేయడము, పక్క ఇంటికి కూడా తెలియకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని టార్గెట్ లక్ష్యాన్ని, అదే వాళ్ళు చాలా వేశారు మన మీద, డ్రోన్లతోని కానీ మిసైల్స్ కానీ ఇవన్నీ కూడా. ఒక్కటి కూడా ఈ భూమి మీద పండియలేదు, ఆకాశంలో పేల్చేశారు కదా. కాబట్టి ఈ రెండిట్లో మోడీ గారిని అప్రిషియేట్ చేయొచ్చు. మూడవది ఏంటంటే నేషనల్ హైవేస్ కావచ్చు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కావచ్చు, ఈ విషయాలలో కూడా. కానీ చాలా విషయాలలో మాత్రం నాకు కూడా అభ్యంతరాలున్నాయి. అగ్రికల్చర్ విషయంలో కావచ్చు, ఈ రోగులకు సంబంధించిన అంటే వైద్యం సంబంధించినంత వరకు కావచ్చు, ఇట్లాంటి భారతీయ సంస్కృతిని ఆయన ఫాలో కావడం లేదు. వైద్యం విషయంలో ఆయుర్వేదాన్ని ఎంకరేజ్ చేయడం లేదు, వెస్ట్రన్ మెడిసిన్నే బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. కోవిడ్ టైంలో కూడా అదే జరిగింది. తర్వాత అంటే మోడీ చేయకపోతే ఇంకా భారతీయ సంస్కృతిలో ఉన్న మంచిని ఇంకెవరు చేస్తారు? తర్వాత పోర్నోగ్రఫీని ఆపడం లేదు. ఇప్పటికి సెల్ ఫోన్లలో యథేచ్ఛగా వస్తూనే ఉన్నాయి. ఒక్క క్లిక్తో ఆపగలుగుతాడు మోడీ అనుకుంటే. మరి మా స్త్రీని తల్లిలాగా చూడాల్సిన భారతీయ సంస్కృతిలో దాన్ని పెద్ద కొడుకు రిప్రజెంటేటివ్ అని చెప్పుకోబడ్డ వ్యక్తి మరి ఆ రకమైన అసభ్యకరమైన సన్నివేశాలను 12 ఏళ్ళ నుంచి సుప్రీంకోర్టు ఆంక్షలు చెప్పినా కూడా, సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా కూడా నాకు బేఖాతరు చేసి ఇప్పటికి కూడా అవే కొనసాగిస్తూ ఈ స్త్రీల మీద జరిగే అత్యాచారాలల్లో ఆయనది కూడా ప్రధాన పాత్ర అని నేను చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు దిశ అంతకులు ఏం చెప్పారు? మా ఖాళీగా ఉన్నప్పుడు సెల్ ఫోన్లలో అసభ్యకరమైన అన్ని చూడడం వల్ల మేము టెంప్ట్ అయినాము, ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరగడానికి మాకున్న ఈ దురలవాటే కారణం అని చెప్పారు. చెప్పినాక వాళ్ళని చంపేశారు. కానీ
వాళ్ళకు ఏదైతే కారణమైందో దాన్ని చంపలే కదా. వాళ్ళ లోపల ఆ కోరికలను పెంచిన ఆ మెయిన్ కారణాన్ని చంపలే కదా, అంటే రోగిని చంపారు కానీ రోగాన్ని చంపలేదు. రోగాన్ని చంపలే. కాబట్టి ఈ విషయంలో భారతీయ సంస్కృతి అనేది మాటల వరకే తప్ప ఆర్ఎస్ఎస్ కూడా ఏమీ ఇటువంటివి పట్టించుకోవడం లేదు. ఇంకా మీరు ఏం పట్టించుకుంటారు? మీకు ఇవే పట్టించుకున్నప్పుడు ఈ కులాన్ని పట్టించుకొని లాభం ఏంది, మతాన్ని పట్టించుకొని లాభం ఏంది?